హుహు. చంద్రబాబు నాయుడు గారు నిన్న మహానాడు జరుగుతుంది కదా ఏపీలో. సో, దాని గురించి చెప్తూ 500 నోట్లు రద్దు చేసేయాలని చెప్తున్నారంట. అవినీతికి పెద్ద నోట్లే అడ్డంకిగా మారాయి. ఆర్థిక లావాదేవీలు డిజిటల్‌లో పూర్తిగా మార్చేయాలి. అప్పుడే దేశంలో అవినీతి తగ్గిపోతుంది. ప్రతి వ్యక్తికి రాష్ట్రంలో భద్రత కల్పిస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. పూర్తిగా అంటే ఇంకా 1 ఇయర్ అవ్వలేదు. ఫస్ట్‌లో మనం మాట్లాడితే ఏమో 2 ఇయర్లీ అప్పుడే ఏంటి మీరు మాట్లాడుతున్నారన్నారు గానీ, దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయారాయన. ఏపీలో ఏవైతే చెప్పారో చంద్రన్న 6 గ్యారంటీలో 6 హామీలు ఏవో చెప్పారు. చంద్రన్న 6 పథకాలు ఏవో పథకం పేరేదో ఉంది. సో, ఆ చెప్పిన 6 విషయాల్లోనూ వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఏ విధంగా కూడా సక్సెస్ కాలేకపోయారు. దట్టు ఏపీలో విపరీతంగా పెరిగిపోతున్నాయి కొన్ని ఈ మానభంగాలు కావచ్చు, అత్యాచారాలు, ఈ రేపులు కావచ్చు, మర్డర్‌లు కావచ్చు. ఇట్లాంటివి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎవరు మాట్లాడట్లేదు వాటి గురించి ఏపీలో. ఇదే బాధ. గతంలో ఏమన్నా జరిగితే నేను అది జేస్తా, ఇది జేస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఏం మాట్లాడతల్లా. వీళ్ళు చెప్పిన ఒక్క హామీ నెరవేర్చలేకపోయారు ఇంతవరకు. ఫ్రీ బస్సు ఆగస్టు 15 నుంచి అమలు చేస్తా అని చెప్తున్నారు. అన్నిట్లో పూర్తిగా సంపద సృష్టిస్తా అని చెప్తున్నారు. అమరావతిలో చూస్తే ఇంకా అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు. పోలవరం కూడా అంతే అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు. కాబట్టి ఏపీలో వీళ్ళు చెప్పింది ఏది ఒకటి కాదు కదా, కనీసం అర హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేకపోయారు. పూర్తిగా ఫెయిల్ అయిపోయింది 1 ఇయర్‌లో టీడీపీ అక్కడ.